హలో! ఈరోజు మార్నింగ్ నేను, నా ఫ్రెండు బ్రిస్బెన్ ఎయిర్‌పోర్ట్ డిఎఫ్ఓకి బాక్సింగ్ డే సేల్‌కెళ్ళామనమాట. చాలా రష్‌గా ఉంది. అసలు మాకు కార్ పార్కింగ్ కూడా దొరకలేదు. అపరెంట్‌లీ ఒక 2600 కార్ పార్కింగ్ స్పేసెస్ ఉన్నాయంట. పెయిడ్ అండ్ అన్‌పెయిడ్. ఎక్కడా దొరకలేదు. జనాలు గడ్డి పైన కూడా పార్క్ చేశారు. ఫైనల్లీ మాకు దొరికాక ఇంకా మాల్‌లోకి ఎంట్రీ ఇచ్చాము. చాలా రష్ ఉంది. నేనైతే ఒక పెయిర్ ఆఫ్ శాండిల్స్ కొనుక్కున్నా స్కెచర్స్‌లో. అసలు ఎక్కడ ఏ స్టోర్‌కెళ్దామన్నా క్యూస్ చూడండి ఎంతున్నాయో. బట్ స్టిల్ వి మేనేజ్డ్ ఒక 2 ఆర్ 3 స్టోర్స్‌కెళ్ళడానికి అలానే క్యూలో నుంచొని ఇంకా ద బిగ్గెస్ట్ క్యూ ఎక్కడ అంటే నైకీలో. ఇదంతా ఒక 2, 3 లైన్స్ ఆఫ్ క్యూ ఉంది. సరేలే అలా లైన్‌లో నుంచొని వెళ్దామంటే ఆ గార్డ్ ఆపేసాడు. మీ టోకెన్స్ ఏమన్నాడు. టోకెన్స్ ఏంటి అంటే బయట క్యూలో అంట మనం టోకెన్స్ తీసుకోవాలంట. ఆ క్యూ ఇంకో పెద్దదుంది. అమ్మో! ఇక్కడ టోకెన్‌లు తీసుకొని ఎండలో నుంచొని టెంట్ ఏసినా కూడా వేడిగా ఉంది కదా! ఇంకా అక్కడ టోకెన్స్ తీసుకొని, మళ్ళీ లైన్‌లో నుంచొని, మళ్ళీ నైకీకి ఎంటర్ అవ్వడం అనేది చాలా కష్టం అనిపించింది. అలానే టామీలు గూడా అట్లనే ఉన్నాయి. చాలా లైన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే అన్నీ 40%, 50%, 60% సేల్స్ ఉన్నాయి. నాకైతే కొన్ని కొన్ని బ్రాండ్స్ అయితే పెంచి తగ్గించినట్టే అనిపించింది. ఇవన్నీ కాదని చెప్పి ఒక కాఫీ తీసుకున్నాం. పొద్దున్నుంచి ఏం తాగలేదనమాట. తినలేదు, తాగలేదు. సరే కాఫీకొచ్చాను. ఇంక కాఫీ తాగేసి ఇంక ఇంటికెళ్ళిపోదాం అనేది ప్లాను. బట్ స్టిల్ నాకు నా ఫ్రెండ్‌కి చాలా బాగా ఆకలేస్తోంది. వి థాట్ ఎట్లాగో షాపింగ్ సఫలం అవ్వలేదు. మన ఫుడ్ అయినా సఫలం చేయాలి అని చెప్పి ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్ చూసుకున్నాము. బికాజ్ ఇండియన్ రెస్టారెంట్, ఇండియన్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎమోషన్. ఇంకా ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్‌కొచ్చి నేనేమో చికెన్ గోంగూర బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా. నా ఫ్రెండ్ ఏమో గోట్ బిర్యానీ. ఫుడ్ చూసాక చూడండి నా ఫేస్‌లో ఆనందము. ఇంకా సరే కదా అని చెప్పి మంచిగా తిన్నాము. నాకేమో గోంగూరలాగా ఏం అనిపించలేదు. ఓకే. ఓకే. కానీ బట్ స్టిల్ ఏమో ఆ గోంగూర పులుపు నాకేం తగలలేదనమాట. ఏమో బడ్జెట్ ఏమో అని చెప్పి వదిలేసాను. ఎందుకంటే ఎక్స్‌పెన్సివ్ కదా గోంగూర. తర్వాత ఇంటికెళ్ళిపోయాం. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.